నటుడు శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో శివాజీ క్షమాపణలు చెప్పారు. నటుడు శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలపై వ్యాఖ్యల అంశంలో వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియాలో శివాజీ క్షమాపణలు చెప్పారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరోయిన్స్ వస్త్రధారణపై వారి ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి శివాజీ పైన ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. దీంతో శివాజీ కొద్ది నిమిషాల క్రితమే మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం మహిళా కమిషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే సుమోటోగా స్వీకరించినటువంటి మహిళా కమిషన్ దానిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా శివాజీకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో శివాజీ ఇప్పటికే సోషల్ మీడియా వేదిక తాను క్షమాపణ చెప్పానని, ఆ సమయంలో అంటే అనుకోకుండా ఆ మాటలు దొరలాయి కాబట్టి క్షమించాలంటూ కూడా మరోసారి మహిళా కమిషన్ ముందు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానంటూ కూడా శివాజీ స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఒక ఆడియో ఫంక్షన్ అంటే ఒక సినిమాకు సంబంధించినటువంటి ఫంక్షన్ లో చేసినటువంటి వ్యాఖ్యలతోటి సోషల్ మీడియాలో కావచ్చు విపరీతమైనటువంటి వైరల్ కావడం జరిగింది. దానిపైన శివాజీ కూడా స్పందించి సోషల్ మీడియాలో తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించండి అంటూ కూడా క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా మహిళా కమిషన్ అయితే మాత్రం ఖచ్చితంగా దానిపైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో శివాజీ అయితే మాత్రం వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. అటు శివాజీ కామెంట్స్ పై ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల వస్త్రధారణపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని, ఇటీవల శివాజీ కూడా మాట్లాడారని అన్నారు. అయితే శివాజీ తన టార్గెట్ కాదని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజం ఒక రకమైన రుగ్మత వెళ్తుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది, ఏ రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటారో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తి ఏమనుకుంటారని మాట్లాడే ఆడవాళ్ళకి తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం.